ఇంతవరకు మనం ఎప్పుడన్నా చరిత్రలో విన్నామా నాగార్జున సాగర్ పిల్లలు కుంగడము, ఇది జరగడం అది జరగడం అని? అసలు నాగార్జున సాగర్ కట్టేటప్పుడు అంచనా వేసిన ఫ్లడ్ ఫ్లో కన్నా ఇంకా ఎక్కువ ఫ్లడ్ ఫ్లో కూడా తట్టుకొని నిలబడ్డది. అలాగే మీకు ఈవెన్ శ్రీశైలం ప్రాజెక్టు అది కట్టినప్పుడు ఊహించిన దానికన్నా కూడా అట్లీస్ట్ నాకు గుర్తున్నంత 2-3 సార్లు అయినా అంతకన్నా ఎక్కువ ఫ్లో వచ్చినా అది నిలబడ్డది. మీకు రెండో ఉదాహరణ శ్రీరామ్ సాగర్ నిలబడ్డది. ఆఖరికి కడెం ప్రాజెక్ట్ అది చిన్న ప్రాజెక్ట్ అది. సో ఆ చిన్న ప్రాజెక్టు కూడా భయంకరమైన వరదల్ని కూడా తట్టుకుంది. అసలు ఆ ప్రాజెక్టు నిర్మించేటప్పుడు అంచనా వేసిన కన్నా ఎంతో ఎక్కువ వాటర్ వచ్చినా తట్టుకుంది. మరి ఇది ఎందుకు తట్టుకోలేదు? ఇది కామన్ మ్యాన్ అండి. నేనేమి ఇంజనీరింగ్ ఎక్స్పర్ట్ కాదు, సివిల్ ఇంజనీరింగ్ ఎక్స్పర్ట్ కాదు. పిల్లర్ ఎంత ఉందా కాలం అంటారు ఇంజనీరింగ్ భాషలో. కాలం సైజ్ ఎంత ఉండాలి, కాలం కరెక్ట్ ఉందా, కింద ఇసుక ఉన్నప్పుడు మరి ఇంకా లోతుకెళ్ళి పెట్టాలని. నేను ఐఎమ్ నాట్ గెటింగ్ ఇన్ టు దట్ సివిల్ ఇంజనీరింగ్ డిబేట్.